అమెరికాలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళికి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో జరిగిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీటింగ్లో తెలంగాణవాది నవీన్ జలగం సీరియస్ అయ్యారు. నాన్ పొలిటికల్ ఈవెంట్ అంటూ చెప్తూ జరిగిన సమావేశంలో కేసీఆర్ మీదున్న పర్సనల్ కోపంతో పదే పదే అబద్దాలు చెబుతున్నారని ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు రచ్చ జరిగింది. దీంతో ఏం తమనే ప్రశ్నిస్తావా, మైక్ లాక్కోండి అంటూ సీరియస్ అయ్యారు. ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేస్తున్నాడు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు గారి ప్యానల్ కూడా ఇంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? దిస్ ఇస్ ద పొజిషన్స్. సారీ సార్, మేము వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. బట్ థింగ్ ఇస్ పాలిటిక్స్ మాట్లాడితే సార్ నేను కాదు, అప్పుడు మురళి గారు మాట్లాడిన పాలిటిక్స్ నేను మాట్లాడలేదు. గత సీఎం గారిని అవమానించిండు స్టేజ్ మీద. సార్ మాట్లాడింది రుణాలు పెట్టింది మీరు, ఇది కాదు. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ ఆకునూరి మురళి గారు మాట్లాడుతూ లాస్ట్ 10 years లో అమెరికాలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళికి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో జరిగిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీటింగ్లో తెలంగాణవాది నవీన్ జలగం సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మాజీ ఐఏఎస్ గా పనిచేసి దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఆకునూరు మురళి తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో సంస్కరణలు విద్యాపరంగా తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకునూరు మురళి రీసెంట్ గా అమెరికాలోని కాలిఫోర్నియాకు వివిధ కార్యక్రమాల్లో భాగంగా అక్కడికి వెళ్లడం జరిగింది. అమెరికాలోని టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ ముగింపు సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా హాజరయ్యారు. పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ చాలా అంశాల మీద కూడా విద్యా వ్యవస్థ ఏ రకంగా నడుస్తుంది, గురుకులాలు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి 19 నెలల కాలం నుంచి ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చిందన్న అంశం మీద చాలా అంశాల మీద ఆకునూరు మురళి మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మాట్లాడుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కాలిఫోర్నియాకు సంబంధించిన తెలుగు అసోసియేషన్ సంబంధించినటువంటి కొంతమంది ఆయనకు అడ్డు తగిలేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా గురుకులాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజెంట్ ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టలేదు, అడుగడుగున ఇబ్బందులు పెట్టింది, నిరుద్యోగ సమస్య మీద తీసుకొచ్చింది, ఇట్లా చాలా అంశాల మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అడ్డుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు దాంట్లో జలగం నవీన్ అన్నటువంటి ఎన్ఆర్ఐ అక్కడ ఆయన మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రధానంగా చాలా అంశాల మీద కూడా ఆయన మాట్లాడారు. గురుకులాలు 1000 గురుకులాలకు పైగా తీసుకొచ్చింది కేసీఆర్ కదా, ఆ విషయం మీకు గుర్తు రావట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు ఆకునూరు మురళికి చేయడం సరైనది కాదు అంటున్నది నవీన్ జలగం చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీటింగ్ లో ఈ అంశం కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. బలవంతంగా మైక్ లాక్కోవడం కాకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడం వాళ్ళపై కూడా అక్కడ విమర్శలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆనాడు 9 సంవత్సరాల పాటు జరిగినటువంటి అభివృద్ధి మీకు కనపడట్లేదా అన్నటువంటి విషయం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కళ్ళ ముందు ఈ వాస్తవాలు 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఎందుకు కనిపించట్లేదంటూ కూడా చేసే ప్రయత్నించారు. కేసీఆర్ పై వ్యక్తిగత కక్షతో పదే పదే అబద్ధాలు చెప్పడం ఎందుకు అంటూ కూడా ఆయన విమర్శించారు. రాజకీయేతర వేదికపై రాజకీయ విమర్శలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి తీరును ఎండగట్టే ప్రయత్నం కూడా చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంతవరకు అక్కడ విద్యాశాఖ మంత్రి అంటూ లేకపోవడం అనేది చాలా ఘోరంగా ఉంది. పురులన్నం విద్యార్థులు ఆత్మహత్య ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. ఆ విషయం మీకు కనిపించట్లేదా అని కూడా నవీన్ జలగం విమర్శించే ప్రయత్నం చేశారు, ఆరోపణ చేశారు. తెలంగాణ రాకముందు మైనారిటీ స్కూళ్లకు 200 కోట్ల బడ్జెట్ కేటాయింపులను చేసింది, 2000 కోట్లకు పెంచింది కేసీఆర్ కాదా అని కూడా చెప్పారు. ఆనాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల అవతలు ఉన్నప్పుడు 200 కోట్లే కేటాయిస్తే
మొన్న కేసీఆర్ గవర్నమెంట్ 2,000 కోట్లు పెంచింది కేసీఆర్ కాదా అనే విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఈ విషయంలో మీరు చెప్పిన మాటలు అవాస్తవమని, అప్పటి ఐపీఎస్ అధికారి ఏకీకాని మీకు కౌంటర్ ఇచ్చిందా లేదా అని కూడా ఆకునూరు మురళి ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కొంతమంది చెప్పే ప్రయత్నం, వేలాది టీచర్ పోస్టుల భర్తీ చేయలేదా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే కేసీఆర్ 1000కి పైగా గుర్కాలు కట్టాడు, రాజకీయేతర వేదికలపై ఇట్లా వచ్చి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తెలంగాణ వాదులు ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే 60 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థ నాశనం చేసింది కాంగ్రెస్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు, ప్రస్తుతం దృష్టికి కారణం కాంగ్రెస్ పార్టీ, అంతా బాగా చేసి ఉంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా అలా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. 2 ఏళ్ల కిందట అధికారం చేపట్టిన రేవంత్ సర్కారు ఉద్ధరించింది ఏమిటి, కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా వేయలేకపోయారు కదా అనే విషయం మీద కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ మాటల ఎదురెదురు మాటలతో కాలిఫోర్నియాలో జరిగినటువంటి టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ ముగింపు సమావేశం రసభాసగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికైతే ఈ ఆకునూరు మురళి ఒక సెన్సేషన్ అవుతుంటారు ప్రతి అంశాల్లో. అంటే తెలంగాణలో గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు చాలా అనగలేకపోబడ్డాననే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. వాస్తవానికి ఆయనకు మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురాలేకుండా ఎక్కడో లూప్ లైన్ లో వేశారన్న విమర్శ అయితే మొదటి నుంచి ఆకునూరు మురళి చేస్తుంటారు. ఆయన సేవలు సరిగ్గా వాడుకోలేదన్నటువంటి విమర్శలు కూడా ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ పై కూడా చాలా మంది సోషల్ మీడియాలో చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన సేవలను బాగా ఉపయోగించుకున్నారు. అక్కడ విద్యా వ్యవస్థను బాగుపడేందుకు అక్కడ ప్రత్యేకంగా ఆయనకు మంచి పదవి చెప్పి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు నేడు అన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా పాఠశాలని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకొచ్చాడు అన్నటువంటి అయితే ఉంది. బట్ కేసీఆర్ ఆయన కావాలనే వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టాడనే ఉద్దేశంతో ఆయన లూప్ లైన్ వేశారని మొత్తానికి ఆ రోజు నుంచి కూడా కేసీఆర్ అంటే కొంత గిట్టట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆయనకు ఈ కీలకమైనటువంటి విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ టూర్ లో భాగంగానే కోదండరాంతో పాటు కాలిఫోర్నియాకి వెళ్లారు. అక్కడ ఈ అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తానికి అక్కడ తెలుగు వాళ్ళు కేసీఆర్ కి అనుకూలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో దాన్ని నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నరేందర్. లాస్ట్ 10 years లో ఎడ్యుకేషన్ రివ్యూ జరుగుతుందని చెప్పారు. అది చాలా అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ఆడితే అది నిజం కాకపోతే